ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. నన్ను ఎవరన్నా దేవుని యొక్క సేవ కొరకు పరిచయకు పిలిచారంటే మీ సంఘంలో ఎంతమంది ఉన్నారండి, మీరు కానుక ఎంత ఇస్తారు, ఇవేమి అడగకుండా ఎవరు పిలిచినా కూడా నాకు సమయం అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసి వస్తూ ఉంటాను. ఒకసారి ఒక ప్రాంతానికి నన్ను దేవుని సేవ కొరకు పిలిచారు. అది నాకు తెలియదు. ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన తర్వాత తెలిసింది, ఒక చెట్టు కింద జరుపుకుంటున్నారు. చాలా పేద సంఘం, వారికి సొంతగా బిల్డింగ్ కూడా లేదు. చెట్టు కింద ఆరాధన, చక్కగా దేవుని స్తుతించి ఆరాధించి దేవుని వాక్యాన్ని ప్రకటించి తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే, వేరొక ప్రాంతంలో ఒక సంఘం గొడవపడి రెండుగా విడిపోయి ఒక సంఘం వారు చెట్టు కింద పెట్టుకున్నారు. ఒక గ్రూప్ వారు ఆ సంఘంలో వారు ఏం చేశారంటే, శరత్ గారు వెళ్ళి ఆ చెట్టు కింద వాక్యం చెప్పారని చెప్పి తప్పుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. నేను వెంటనే గ్రహించి ఆ సంఘం యొక్క అధికారులందరినీ వెళ్ళి కలిశానండి. సార్, నేను వెళ్ళినప్పుడు వేరే సంఘంలో అవకాశం వచ్చింది, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాను. మీ సంఘం చెట్టు కింద జరుపుకుంటుంటే నేను ఎందుకు వెళ్తానండి? ఇవన్నీ సంజాయిషి ఇచ్చుకుంటా ఉన్నాను. అయితే నాకు అనిపించింది, నాకేం అవసరం ఉంది అని. పరిచర్య పాడైపోతుందేమో, వాళ్ళు గొడవలు వేసుకొని రెండైపోయి చెట్టు కింద పెట్టుకుంది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేరే దగ్గర నేను వెళ్ళి వేరే చెట్టు కింద వాక్యం చెప్పి వచ్చాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అనేక మంది అనేక సార్లు మన మీద నిందలు వేస్తూ ఉంటారు. మనము దాన్ని రుజువు చేసుకునే ప్రయత్నంలో కొన్నిసార్లు విఫలం అయిపోయినప్పుడు మనం అనుకుంటాం, మన గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారని చెప్పి బాధపడిపోయి కృంగిపోతూ ఉంటాం. నిందలు ప్రతి ఒక్కరి మీద వేస్తూ ఉంటారు. అది వాస్తవం అయితే మనం సరిదిద్దుకోవాలి. అది అవాస్తవం అయితే దేవునికి అప్పగించి మనం ఓపికతో ఉంటే ఒకరోజు దేవుడు మన నిర్దోషత్వాన్ని బట్టబయలు చేస్తాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. ఒకవేళ నీ మీద కూడా లేనిపోని మాటలు మాట్లాడి, నీ మీద చెడుగా మాట్లాడి, నిన్ను తక్కువ చేసి మాట్లాడి, నిన్ను గాయపరిచేలాగా మాట్లాడి, నువ్వు చేయని తప్పుకి ఈరోజు నిందను అనుభవిస్తూ ఉంటే దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. నీవు నిర్దోషివై బయటికి వస్తావు. దేవుడు నీ పక్షాన రాజ్యమాడి నీ పక్షాన యుద్ధము చేసి దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. నమ్మితే దేవుడు మనకి స్తోత్రాలు చెప్పండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు నిర్దోషత్వాన్ని మీరు బట్టబయలు చేసి వారిని కనపరచమని, నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.